ఉన్నమాట అంటే ఉలికి పడినట్లుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. రేవంత్ రెడ్డి పీసీసీ పదవిపై సాక్షాత్తు ఆ పార్టీ నేతల మాటల్నే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావిస్తే హస్తం నేతలు ఆగమాగమవుతున్నారు. రేవంత్ పై సొంత పార్టీ నేతల ఆరోపణలు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నోటీసుల పేరుతో కేటీఆర్ను టార్గెట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో మాణిక్యం ఠాకూర్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి ఆరోపణలనే తాను ప్రస్తావించానని చురకలంటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారులో ఎవరి గోల వారిదే. రేవంత్ వర్గం ఓవైపు, బట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ఎవరికి వారే అంతా నా ఇష్టం అంటున్నవారే. అధికారంలో ఉన్నప్పుడే ఇలా ఉన్నారు అంటే ఇక ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ప్రత్యక్షంగా చెప్పనక్కరలేదు. చీలికలు పేలికలుగా ముఠాలు గ్రూపుల లొల్లితో హస్తం నేతలు తలపట్టుకునేవారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత టీ కాంగ్రెస్ లో ఓ యుద్ధ వాతావరణమే కనిపించింది. రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లుగా పెద్ద వారే నడిచింది. సీనియర్లకు నచ్చజెప్పలేక పార్టీ హైకమాండ్ తలపట్టుకున్న దాఖలాలెన్నో. రేవంత్ రెడ్డి పెత్తనాన్ని సహించేది లేదంటూ పాత కాంగ్రెస్ నేతలంతా ఎన్నోసార్లు మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో ఎంతో మంది సీనియర్లు గలమెత్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, విహెచ్, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లాంటి వారంతా హైకమాండ్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా భేటీ అయి పార్టీ పెద్దల తీరును ఎండగట్టారు. విహెచ్ అయితే ఏకంగా హైకమాండ్ కు లెటర్ రాసి మరీ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ముందు నుంచి ఉన్న నాయకులను కాదని సడన్ గా రేవంత్ కు పీసీసీ లాంటి పెద్ద పదవి రావడం వెనుక డబ్బులు చేతులు మారాయని ఆ పార్టీ నేతలే ఆనాడు విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలకు పీసీసీ పదవి కొనుక్కున్నాడని సాక్షాత్తు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మాణిక్యం ఠాకూర్ కు ఆ డబ్బులు ఇస్తేనే రేవంత్ కు పీసీసీ పదవి ఇచ్చారంటూ ఆయన వాగ్బానాలు సంధించారు. రేవంత్ దొడ్డిదారులో పీసీసీ తెచ్చుకున్నాడని రాజగోపాల్ రెడ్డి కూడా ఆనాడు మండిపడ్డారు. పార్టీలో ఎంతో మంది అర్హులున్నా వారిని కాదని రేవంత్ కు ఎలా పదవి ఇచ్చారంటూ పార్టీ పెద్దలనే కడిగిపారాయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రమే కాదు, ఉత్తమ్, జగ్గారెడ్డి లాంటి వారు కూడా రేవంత్ రెడ్డి తీరును మీడియా సాక్షిగానే ఎండగట్టారు. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని వ్యక్తిగతంగా ఆయనకే చురకలంటించారు. కాంగ్రెస్ లోకి కొత్తగా వచ్చిన రేవంత్ చాలా నేర్చుకోవాలంటూ అప్పట్లో ఆయనకు హితవు పలికింది కూడా హస్తం శ్రేణులందరికీ తెలుసు. ఇంత జరిగినా అప్పట్లో మాణిక్యం ఠాకూర్ మాత్రం కాంగ్రెస్ నేతలను పల్లెత్తు మాట కూడా అనలేదు. కనీసం ఆ వ్యాఖ్యలపై తాను కూడా స్పందించలేదు. కానీ దొంగలు పడ్డ 6 నెలలకు అన్న చందంగా ఇప్పుడు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మాణిక్యం ఠాకూర్ నోటీసులు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాణిక్యం ఠాకూర్ కేటీఆర్ కు నోటీసులు పంపడంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ నేతలే రేవంత్ విషయంలో విమర్శనాస్త్రాలు సంధించారు. మాణిక్యం ఠాకూర్ పీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. ఇదంతా ఆన్ రికార్డ్, అన్ని టీవీల్లో వచ్చింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వ్యవహారమే. అప్పట్లో జరిగిన ఈ డైలాగ్ వార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతలే రేవంత్ 50 కోట్ల టాపిక్ ను తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. కానీ ఈ వాస్తవాలన్నీ పక్కనబెట్టి కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ కేటీఆర్ కు నోటీసులు పంపారు.
నోటీసుల నేపథ్యంలో మాణికం ఠాకూర్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిజానికి మాణికం ఠాకూర్ అయోమయంలో ఉన్నారని, ఆయన నోటీసులను తప్పుడు అడ్రస్కు పంపించినట్లుందన్నారు. రేవంత్ రెడ్డి 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నట్లు స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కోమటిరెడ్డి కామెంట్స్ పై మీడియాలో పెద్ద ఎత్తున వచ్చిన వార్తలనే తాను ప్రస్తావించాలని కేటీఆర్ చెప్పారు. పైగా మాణికం ఠాకూర్ పై కోమటిరెడ్డి చేసిన ఆరోపణపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని, వాటిని వెనక్కి తీసుకోలేదన్నారు. ఈ పరువు నష్టం నోటీసుల్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని సూచించారు. తన చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించాలని కేటీఆర్ హితవు పలికారు. ఇప్పటికైనా మాణికం ఠాకూర్ కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ నేతల మాటలనే కేటీఆర్ ప్రస్తావించారు. అది జనమందరూ చూసినా విన్నా సోషల్ మీడియాలో షేర్లతో ట్రోల్ చేసినా అసలు నిజం. ఈ లాజిక్ తెలుసుకోకుండా కేటీఆర్ కు నోటీసులు పంపడం ఏంటో కాంగ్రెస్ నేతలకే తెలియాలి. మొత్తానికి నోటీసుల రాజకీయంతో మాణికం ఠాకూర్ మరోసారి నెటిజన్స్ కు దొరికిపోయారు. అందుకే సెటైర్లు, కౌంటర్లు, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.